వాగ్దానం దేశం దగ్గర పడుతున్న కొద్దీ దేవుడు ఇశ్రాయేలీయులను ఒక చివరి పరీక్షకు సిద్ధం చేశాడు. పాపంపై తీర్పు, మాట నిలబెట్టుకోవడం, గత ప్రమాణాన్ని గుర్తు చేయడం. ఈ అధ్యాయంలో ఒక జాతిని దేవుడు యుద్ధానికి కాదు, పరిశుద్ధతకు సిద్ధం చేశాడు. టాపిక్లోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన. ప్రియమైన పరలోకపు తండ్రి, నీ వాక్యాన్ని వినే హృదయాన్ని మాకు దయచేయము. ఈ కథ ద్వారా నీవు మాతో మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రము. నీ చిత్తానికి విధేయులమై జీవించుటకు సహాయం చేయము. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. సంఖ్యాకాండం 28 నుండి 30 అధ్యాయాలలో మనం ఏం నేర్చుకున్నాం? దేవుడు బలులు, పండుగలు, ప్రతిజ్ఞల గురించి ఇశ్రాయేలీయులకు మళ్ళీ గుర్తు చేశాడు. వాగ్దానం దేశంలోకి వెళ్ళే ముందు వారు పరిశుద్ధంగా మాట నిలబెట్టుకునే ఉండాలని దేవుడు కోరుకున్నాడు అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు 31 నుండి 33 అధ్యాయాల్లో ఏముందో చూద్దాం. ఇప్పుడు 31వ అధ్యాయాన్ని పరిశీలిద్దాం. మిద్యానీయుల వల్ల ఇశ్రాయేలీయులు ఘోరమైన పాపంలో పడిపోయారు. బిలాము ఇచ్చిన చెడు ఆలోచనల వల్ల మిద్యానీయ స్త్రీలు ఇశ్రాయేలీయులను విగ్రహారాధనలోకి లాగారు. ఆ పాపం కారణంగా వేల మంది చనిపోయారు. ఇప్పుడు దేవుడు ఆ పాపానికి తీర్పు తీర్చే సమయం వచ్చిందని చెప్పాడు. దేవుడు మోషేతో ఇలా అన్నాడు, మిద్యానీయులపై ప్రతీకారం తీర్చుకో అని. ప్రతి గోత్రం నుండి 1000 మంది చొప్పున మొత్తం 12,000 మంది యోధులు యుద్ధానికి వెళ్ళారు. వారితో పాటు యాజకుడు ఫినెహాసు కూడా వెళ్ళాడు. దేవుని పరిశుద్ధ పాత్రలు మరియు బూరలు కూడా వారితో ఉన్నాయి. యుద్ధం ప్రారంభమైంది. దేవుడు ఇశ్రాయేలీయులకు విజయం ఇచ్చాడు. మిద్యానీయ రాజులు చంపబడ్డారు. బిలాము కూడా అక్కడే మరణించాడు. యోధులు తిరిగి శిబిరానికి వచ్చారు. వారు ఎంతో సంపదను, చెరలను తీసుకొని వచ్చారు. కానీ మోషే ఒక్కసారిగా కోపంతో మండిపోయాడు. పాపానికి కారణమైన స్త్రీలను ఎందుకు బ్రతికించారు అని అడిగాడు. ఎందుకంటే ఇదే ప్రజలు ఇశ్రాయేలీయులను దేవుని నుండి దూరం చేశారు. ఆ తర్వాత యుద్ధం నుండి వచ్చిన వారందరూ శుద్ధి చేయబడ్డారు. బంగారం, వెండి వంటి వస్తువులు కూడా శుద్ధి చేయబడ్డాయి. దేవునికి ప్రత్యేక భాగం అర్పించబడింది. ఈ సంఘటన ద్వారా దేవుడు మనకు ఒక విషయం నేర్పించాడు. పాపంతో ఆటలు ఆడితే అది చివరకు నాశనానికి తీసుకువెళ్తుంది. ఇప్పుడు 32వ అధ్యాయాన్ని పరిశీలిద్దాం. ఇశ్రాయేలీయులు ఇప్పుడు యోర్దాను నది దగ్గరికి చేరుకుంది. వాగ్దానం దేశం ఎదురుగానే ఉంది. అప్పుడు రూబేను మరియు గాదు గోత్రాల వారు ఆ ప్రాంతంలోని భూమిని చూశారు. అది పశువులకు చాలా మంచిదిగా కనిపించింది. వారు మోషే దగ్గరికి వచ్చి ఇలా అన్నారు, మాకు ఈ భూమినే ఇవ్వండి, యోర్దాను దాటి వెళ్ళాల్సిన అవసరం లేదు అని. మోషే ఈ మాట విని చాలా కోపించాడు. మీ సోదరులు యుద్ధానికి వెళ్ళినప్పుడు మీరు ఇక్కడే ఉంటారా అని అడిగాడు. మోషేకు ఒక పాత సంఘటన గుర్తొచ్చింది. గూఢచారులు చెడు సమాచారంతో ప్రజలను భయపెట్టినప్పుడు మొత్తం జాతి అరణ్యంలో తిరిగింది. అందుకే మోషే భయపడ్డాడు, ఇక ప్రజల ధైర్యం తగ్గిపోతుందేమో అని. అప్పుడు ఆ గోత్రాల వారు ఇలా చెప్పారు, మేము యుద్ధానికి తప్పకుండా వెళ్తాము. మా కుటుంబాలను ఇక్కడ ఉంచి మేము ముందుగా వెళ్ళి కానానును స్వాధీనం అయ్యే వరకు పోరాడతాము. అప్పుడు మోషే అంగీకరించాడు. వారు తమ మాట నిలబెట్టుకుంటే భూమి వారిదే అవుతుందని చెప్పాడు. కనుక దేవుని ప్రజలు కలిసి పోరాడాలి. స్వార్థం దేవుని యోజనను బలహీనపరుస్తుంది. ఇప్పుడు 33వ అధ్యాయాన్ని పరిశీలిద్దాం. ఇది ఇశ్రాయేలీయుల ప్రయాణ చరిత్ర.
ఐగుప్తులో బానిసలుగా ఉన్న ప్రజలను దేవుడు శక్తితో బయటకు తీసుకొచ్చాడు. ఎర్ర సముద్రం చీలింది, అరణ్యంలో మన్నా కురిసింది, రాళ్లలో నుండి నీరు వచ్చింది, శత్రువులపై విజయాలు వచ్చాయి. ఇలా మోషే ఒక్కొక్క ప్రదేశాన్ని గుర్తు చేశాడు. ఎక్కడ వారు దేవునిపై ఫిర్యాదు చేశారో, ఎక్కడ దేవుడు కాపాడాడో, ఎక్కడ వారు విఫలమయ్యారో అన్నీ గుర్తు చేశాడు. ఇప్పుడు వారు కానాను అంచున నిలబడి ఉన్నారు. అప్పుడు దేవుడు చివరి హెచ్చరిక ఇచ్చాడు. ఆ దేశంలోని విగ్రహాలను పూర్తిగా తొలగించండి, లేకపోతే అవే మీకు ముళ్ళుగా మారుతాయి అని దేవుడు వారికి స్పష్టంగా చెప్పాడు. మీరు విగ్రహాలను విడిచిపెట్టకపోతే వారు మిమ్మల్ని దేవుని నుండి దూరం చేస్తారు అని. ఇది కేవలం విగ్రహాల గురించి కాదు, మన జీవితాల్లో మిగిలిపోయే పాపపు అలవాట్ల గురించి కూడా. చిన్న పాపం అని వదిలేస్తే ఒకరోజు అది మన ఆత్మీయ జీవితాన్ని గాయపరుస్తుంది. అరణ్య ప్రయాణం ముగియబోతుంది. కొత్త తరం సిద్ధంగా ఉంది. మోషే చివరి సూచనలు ఇస్తున్నాడు. దేవుడు వారిని ఇక్కడి వరకు తీసుకొచ్చాడు. ఇప్పుడు వారు విధేయతతో ముందుకు నడవాలి అని. ఇప్పుడు చివరిగా మొత్తం కథ యొక్క ఆత్మీయ పాఠమేంటో చూద్దాం. పాపంతో రాజీ పడకూడదు. దేవుడు పరిశుద్ధతను కోరుకుంటాడు. దేవుని ప్రజలు స్వార్థంగా కాకుండా కలిసి నిలబడాలి. దేవుని ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. గతంలో దేవుడు చేసిన మేలులను మర్చిపోకూడదు. మన జీవితంలో చిన్న పాపమే కదా అని వదిలేస్తే అది తర్వాత ఉచ్చుగా మారుతుంది. కనుక మనము పాపంలో పడకుండా దేవునిపై విశ్వాసం కలిగి ఉంటే అరణ్య ప్రయాణం అంతా దేవుడు ఇశ్రాయేలీలతో ఉన్నట్లే మన జీవిత ప్రయాణం అంతా కూడా ఆయన మనతోనే ఉంటాడు. చివరిగా ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, నీ వాక్యం ద్వారా మాకు హెచ్చరికలు మరియు జ్ఞానం ఇచ్చినందుకు స్తోత్రం. పాపంతో రాజీ పడకుండా మమ్మల్ని కాపాడుము. నీ చిత్తానికి విధేయులమై నడిచే హృదయాన్ని మాకు దయచేయము. మా గతంలో నీవు చేసిన మేలులను ఎన్నటికీ మర్చిపోకుండా సహాయం చేయము. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది? మీకు కనుక ఆత్మీయంగా అనిపించినట్లయితే మీరు ఇచ్చే లైక్, కామెంట్, షేర్ ద్వారా నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక టాపిక్తో కలుసుకుందాం.